ఉన్మాదిలా మారిన హరిబాబు తనను పెళ్లి చేసుకోకపోతే చనిపోతానంటూ ఏకంగా పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడని తెలుస్తోంది. ఆ క్షణంలో చనిపోతున్నాడన్న జాలితో ఒక మనిషి ప్రాణం కాపాడాలన్న మానవత్వంతో వైష్ణవి పెద్దలను ఒప్పించి ఈ పెళ్లికి సిద్ధపడింది. కానీ తను ప్రాణం పోసిన వ్యక్తే తన ప్రాణాలను, తన కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రాణాలను తీస్తాడని ఆమె కలలో కూడా అనుకుని ఉండదు. మరోవైపు ఈ పెళ్లి హరిబాబు కుటుంబానికి మొదటి నుంచి ఇష్టం లేదు. వైష్ణవి యూట్యూబ్లో వీడియోలు చేయడం అందరికీ తెలియడం వారికి నచ్చలేదు. దీంతో పెళ్లైనప్పటి నుంచి వైష్ణవిని వారు రకరకాలుగా వేధించడం మొదలుపెట్టారు. దిక్కుతోచని స్థితిలో వైష్ణవి, హరిబాబులు ఆమె పుట్టింట్లోనే ఉంటూ వచ్చారు. ఈ క్రమంలోనే వైష్ణవి గర్భం దాల్చింది. త్వరలోనే తన బిడ్డను ఈ లోకానికి పరిచయం చేయాలని ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసింది. కానీ హరిబాబు మనసులో మాత్రం మరో రకమైన క్రూరత్వం గూడు కట్టుకుంది. నిన్న రాత్రి వీరిద్దరి మధ్య జరిగిన చిన్నపాటి గొడవ చివరకు అత్యంత పాశవికమైన హత్యకు దారితీసింది. హరిబాబు ఎంతటి కసాయివాడిగా మారాడంటే తన భార్యను, కడుపులోని బిడ్డను కత్తితో పొడిచి చంపిన తర్వాత ఏమీ తెలియనట్టుగా రాత్రంతా ఆ శవం పక్కనే ఉన్నాడు. తెల్లవారుజామున ఎవరికీ అనుమానం రాకుండా నెమ్మదిగా అక్కడి నుండి పారిపోయాడు. ఉదయం వైష్ణవి రక్తపు మడుగులో పడి ఉండడం చూసిన కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. లోకం చూడని ఆ పసి ప్రాణం కడుపులోనే ఛిద్రమైపోవడం చూసి స్థానికులు సైతం చలించిపోతున్నారు.